స్వాగనిక రాజ్యానికి స్వాగతం సుస్వాగతం. గైస్, ఈరోజు స్వాగ్ మూవీ రివ్యూ అయితే చూసిద్దాం. ఈ మూవీ మొత్తం శ్రీ విష్ణు గారు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఈ మూవీని ఒక లెవెల్ కి అయితే తీసుకువెళ్తారు. ఈ మూవీ నుండి ఇచ్చిన సోషల్ మెసేజ్ చాలా మూవీస్ లో అయితే చూసింటారు, కానీ ఈ మూవీలో కన్వే చేసిన విధానం అయితే నాకు నచ్చింది. శ్రీ విష్ణు గారి డెడికేషన్ కి ఒక హ్యాట్స్ ఆఫ్. నాకు ఈ స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్న ఇంటర్వెల్ సీన్ కి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే పోతుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మీరా జాస్మిన్ గారు కానీ, రితు వర్మ గారు, సునీల్ గారు, రవి బాబు గారు అండ్ శ్రీను గారు. రవి బాబు గారు వల్ల, శ్రీను వల్ల అండ్ శ్రీ విష్ణు గారి వల్ల వచ్చే కామెడీ ట్రాక్ అయితే కొంచెం ఫన్ అయితే యాడ్ అవుతుంది. మనం ట్రైలర్ లో చూడని ఒక ట్విస్ట్ క్యారెక్టర్ అయితే ఇంటర్వెల్ సీన్ లో ఇంక్లూడ్ అవుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. సో కొంచెం అందరూ కనెక్ట్ అయితే అవుతారు. ఈ మూవీలో సాంగ్స్ మొత్తం యావరేజ్ గా ఉంటాయి. ఒక్క సాంగ్ ఒక వింటేజ్ ఫీల్ అయితే ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్స్ కి కనెక్ట్ అయ్యేలాగే ఉంటాయి. శ్రీ విష్ణు అండ్ శ్రీను గారు చేసే ట్రోలింగ్ వల్ల అండ్ ఇమిటేటింగ్ వల్ల కొంచెం ఫన్ అయితే యాడ్ అయింది ఈ మూవీలో. ఓవరాల్ గా స్వాగ్ మూవీ ఫన్ ప్లస్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీ